కాలు ఆయనకు తెలుసు అని. ఆ డబ్బా ఎడ సరిపోయింది దానికి, పెద్ద డబ్బా అయితే సరిపోయింది కదా, అలా మోసే వెళ్తలేదు. అవును. నా పేరు సయ్యద్ రహీం బాషా, జయశంకర్ జిల్లా భూపాల్పల్లి నివాసి. ఇవాళ ఏ కాలనీ అండి? సుభాష్ కాలనీలో ఎవరిల్లు అండి? వెంకటస్వామి గారి ఇంట్లో ఇప్పుడు ఇక్కడ ఫంక్షన్ హాల్ ఉంది, దానికి ఎదురుగా ఉంది. పాము రావడం జరిగింది. పాములను చంపబాకండి, ఎవరైనా ఇంట్లో వస్తే నాకు కాంటాక్ట్ చేయండి. ఇవాళ అందరికీ ఒక మంచి మాట చెప్తా. ఇవాళ ఆడవాళ్ళ దినోత్సవం అంట, ఉమెన్స్ డే అంటే మదర్స్ డే, ఆడవాళ్ళ దినోత్సవం. సృష్టికి మూలం ఆడదండి. ఆడది లేనిది ప్రపంచానికి సృష్టి లేదు, ముందట సాగడానికి. ఆడి మనిషి ఉండడం వల్ల పిల్లలు, మనవరాలు అందరూ వస్తున్నారు. ఈ ఆడి మనిషి లేనిది సృష్టి లేదు. కాబట్టి ఇంకోటి చెప్తున్నా, సృష్టికి మూలం ఆడి మనిషి. ఆడి మనిషి బ్రతుండడానికి ఆధారం ఆక్సిజన్ చెట్టు. చెట్టు లేనిది ప్రపంచానికి మనుగడలేదు. ఆడి మనిషి సృష్టికి దారి లేదు. కాబట్టి ఆడవాళ్ళను గౌరవిస్తాం. చెట్లను ప్రతి పుట్టినరోజుకి, గృహప్రవేశానికి, మంచికో చెడుకో, చావుకో, పుట్టుకో, బండి కొన్న సందర్భం, ఇల్లు కొన్న సందర్భం, ఎందుకంటే భగవంతుడు ఆ చెట్టుకే చెట్టు ఆక్సిజన్ ఉత్పత్తి చేసే శక్తి. ప్రతి కులం, ప్రతి మతం, ప్రతి జాతి, పక్షాదులకు ఆక్సిజన్ అనే అవసరం ఆ భగవంతుడు ఆ చెట్టుకే ఇచ్చిండు. ఇలా మనం రియల్ ఎస్టేట్ అని చెప్పేసి మనం చెట్లను కాంతలేం, అడవులను కాంతలేం. తీగ కింద కొమ్మ అడ్డం వస్తే కొమ్మను కొట్టకపోగా చెట్టును కొట్టేస్తున్నామండి. మన పిల్లగాడు ఏమన్నా తప్పు చేస్తే మనం మందలిస్తాం, మొత్తానికే సావగొట్టాం కదండి. ఆ తీగ కింద పెట్టడం మన తప్పు. తీగ ఎదిగిన తర్వాత కొమ్మ అడ్డం వస్తే కొమ్మను కొట్టండి. చాలా వరకు పురుడు పోసుకొని 15-20 సంవత్సరాలు, 20-30 సంవత్సరాల చెట్టు ఇవాళ మోరీల గడ్డం వస్తున్నాయని, రోడ్ల గడ్డం వస్తున్నాయని నరుకుతున్నారండి. అడ్డం వస్తే నరకడంలో తప్పు లేదు. కానీ మనం ఇల్లు కట్టుకున్న తర్వాత చుట్టూ 4 మూలాలకు 4 చెట్లు పెట్టుకుందాం. ఒకవేళ మన దగ్గర స్థలం లేకపోతే ఒక 4 గింజలు తీసుకపోయి ఒక 4 చెట్లు సుఖనోభవంతో వృక్షరక్షతి రక్షిత, ధర్మరక్షతి రక్షిత. ఈ చెట్లు ప్రతి ఒక్కరు, మనం సైతం, మేము సైతం, మనం సైతం అని భారతదేశ జనాభా అట్లా ప్రతి దేశం, ప్రపంచం అంతా ఒక్కొక్క చెట్టు పెడితే భూమి మీద వచ్చే వేడి భూమి మీద పడకుండా భూగర్భ జలాల్లో నీళ్ళు ఆగి రైతుకు దోహదపడితే, రైతు పండిస్తే, రైతు దగ్గర గింజ ఉంటే మనం ఎన్ని డబ్బులున్నా కొనుక్కొని తినగలుగుతాం. అదే చెట్టు లేకపోతే, నీడ లేకపోతే, భూగర్భ జలాలలో నీళ్లు ఆవిరైపోతే, నీళ్లు లేక రైతు అలా మాడిపోయి సచ్చిండు అనుకోండి, మనం అకస్మాత్తుగా సచ్చినట్టే. కాబట్టి అన్నిటికీ సృష్టికి మూలం ఆడ మనిషి, కానీ ప్రపంచానికి మూలం చెట్టు. చెట్టు లేనిది ప్రపంచానికి మనుగడ లేదు. సృష్టికి ఆడి మనిషి లేనిది సృష్టి లేదు. కాబట్టి ఒక చెట్టు పెడదాం. చాలా దగ్గర ఉంటుంది కదా, దగ్గర ఏదో ఉంటుంది. పట్టుకుంటావా? పట్టుకోవాలంటే భయం అవుతుంది. రెండు కనుక అంటే ఎన్ని ఉన్నాయి? 3. 2 రాళ్ళ 3 తలకాయలు 3 ఒకటి చిన్నగా పడ్డది కదా, ఒకటి పడ్డది, ఇంకొకటి గాలి వేసిండు. గాలి మోక్షితో వాడు జరుగు. అది ఒక్కసారి జంపు చేసింది అనుకో. ఉరికొచ్చిందంటే అటు సైడ్ ఉన్నాడు, పోయినట్లు. ఆ పాములను ఏం చెప్తారు మరి? పాములను ఏం చెప్తారు? పాములు ఏం చేయగలుగుతాం.
చెట్లలో ఇడిచి పెడతాం, చెట్లలో అడవిలో ఏమో రవికి ఏం చేస్తారా అట్లా